ఉద్యమం స్టార్ట్ అయింది, తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిందంటే ఖమ్మం అనే చెప్తారు. అలాంటి ఖమ్మంలో మీకు ఓటమి అనేది చాలా వరకు వచ్చిందని చెప్తున్నారు. ఎందుకు అట్లా? అంటే నేను తెలంగాణ ఉద్యమం చేసినాం కాబట్టి ఆంధ్ర ప్రాంతం సరిహద్దులో ఉన్నటువంటి సమైక్యవాద పార్టీలు అయినటువంటి వాళ్ళు నన్ను ఓడించారు. అంటే తెలంగాణకి దగ్గర ఉన్నదే ఖమ్మం కదా, తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినది ఖమ్మంలోనే. ఎందుకు మీరు అంత ప్రచారం అనేది తక్కువ చేశారా? అంటే ఇప్పుడు ఖమ్మానికి ఒక విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. తెలంగాణలో ఏమో వాళ్ళు ఆంధ్ర వాళ్ళు, తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు, ఆంధ్రలో తెలంగాణ వాళ్ళు, అట్లా చూస్తారు ఖమ్మం జిల్లా వాళ్ళని. సో అక్కడ ప్రచారం చాలా బాగా చేసిన. అప్పుడు ఉన్నటువంటి నాయకులు ఎవరు నాకు సహకరించలేకపోవడం వల్ల నేను టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చినా ఓడిపోయినా. సో కేసీఆర్ అంటే మీకు పగ అంటారు, లేకపోతే కేసీఆర్కి మీరంటే పగ? కేసీఆర్ అంటే నాలాంటి చిచ్చర్ పిడుగుల్ని కేసీఆర్ లాంటి వాళ్ళు తట్టుకోలేరు. మేము స్వతంత్రంగా కేసీఆర్కి ఆల్టర్నేట్గా మేము తెలంగాణ ఉద్యమం నడిపేది. మేము మాకు కేసీఆర్కి ఇటువంటి సంబంధం లేదు. మేము అప్పటికే విద్యార్థి సంఘాలు నడుపుతున్న వాళ్ళం. టీఆర్ఎస్ పార్టీ కన్నా, తెలంగాణ భవన్ కన్నా గొప్పగా ఆర్ట్స్ కాలేజ్ ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమానికి కేంద్రంగా ఉండేది. అది 52లో కావచ్చు, 1930లో వందే మాతరం ఉద్యమం కావచ్చు, ఆ తర్వాత 69లో ఉద్యమం కావచ్చు, 2001 నుంచి జరిగిన ఉద్యమంలో ఎప్పుడు ఆర్ట్స్ కాలేజే వేదికగా ఉండేది. ఆర్ట్స్ కాలేజ్ మీద పోలిస్తే తెలంగాణ భవన్ ఒక చిన్న గోరుమందం. అంత పోరాటం. తెలంగాణ కోసం పుట్టిందే ఆర్ట్స్ కాలేజ్. అక్కడికి వచ్చిన ప్రతి విద్యార్థి చదువుతో పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావాలని కోరుకుంటాడు. కేసీఆర్ ఏమో కేవలం రాజకీయ నిరుద్యోగం కోసం ఆయన తెలంగాణ బాధను పట్టుకున్నాడు తప్ప నిజంగా తెలంగాణ మీద ఆయనకేం పెద్ద గొప్పగా ఏం ఉండదు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తెచ్చిండు అనడం పచ్చి అబద్ధం. కేసీఆర్ వచ్చులో తెలంగాణ దచ్చుడు అనే ఒక నినాదాన్ని కూడా పెట్టుకున్నారు. ఒకవేళ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్కి ఏమన్నా అయ్యేది? ఏం కాదు కేసీఆర్కి. ఎందుకంటే ఆయన మోసగాడు కదా. అట్లా చెప్తారు మోసగాడు. కేసీఆర్ దగ్గర ఇన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాల దాకా, 9 సంవత్సరాల దాకా మీరు కేసీఆర్ పక్కనే ఉన్నారు. తెలంగాణ ఉద్యమం అయిపోయాక, తెలంగాణ వచ్చాక కూడా మీకు ఒక ఎమ్మెల్యే సీట్ కేటాయించారు సత్తుపల్లి. తర్వాత అది అక్కడ ఓడిపోవడం జరిగింది. అక్కడ నుంచి మొదటి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా మీరు పనిచేశారు. అలా ఇన్ని అవకాశాలు ఇచ్చిన మీకు కేసీఆర్ ని మోసం చేసినట్టు ఎట్లా? కాదు, తెలంగాణ విషయంలో అతనికి ఒక రహస్యమైనటువంటి అవగాహన ఉంది ఆయనకు. ఇంటర్నల్ హిడెన్ ఎజెండా అంటారు కదా, అటు ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అనేది ఆయన అందరి ముంగట చూపించేది. కానీ వెనకాల రాజకీయ లక్ష్యం నెరవేరడం కోసం పెట్టుకున్న వేదిక అది. అందుకోసమనే కేసీఆర్ మొత్తం జనాలని తన రాజకీయ ఆకాంక్ష కోసం జనాలని మొత్తం కూడా ఉద్యమంలోకి దిప్పుకొచ్చిండు. అంటే వెనకేం జరుగుతుంది? వెనకేందంటే ముఖ్యమంత్రి కావాలి, దళితుల్ని చేస్తా అని చెప్పారు. అంత అబద్ధం కదా. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ప్రజలకు తెలుసు, దళితులు ముఖ్యమంత్రి చేస్తా, నాకు కొడుకు బిడ్డ అమెరికాలో ఉన్నారు, ఎవరు రాజకీయంలోకి రారని చెప్పిండు. తర్వాత కనీసం ఎల్పీ సమావేశంలో దళితులు ముఖ్యమంత్రి చేద్దామన్న మాటే రాకుండా డైరెక్ట్ ఆయన ముఖ్యమంత్రి అయింది కదా. ఇది మోసం, దగా, కుట్ర ఇదంతా. ఇప్పుడు అంబేద్కర్ బొమ్మ పెట్టి నేను పెద్ద బొమ్మ పెట్టినా అంటుండు. అంటే దాన్ని ఎట్లా తీసుకోవచ్చు మరి? పెద్ద బొమ్మ పెట్టిన బొమ్మ ఆయన నమ్మరు కదా. ప్యూర్గా కేసీఆర్ అంబేద్కర్ వ్యతిరేకి. ఎట్లా చెప్పగలరు? ఎందుకంటే అంబేద్కర్ జయంతి వస్తే దండేయడు, భారత రాజ్యాంగం అంటే ఆయనకు పట్టదు. దళితులు అన్నా గిరిజనులైనా ఆయనకు కరివేపాకుతో సమానం. కేసీఆర్ కన్నా నేనేం తక్కువ కొట్లాడినా తెలంగాణ కోసం. మేము విద్యార్థులందరం కూడా ఏం తక్కువ కొట్లాడినాం. వాళ్ళ పనికి మళ్ళీ వాళ్ళ కొడుకు బిడ్డని ఎమ్మెల్సీ చేసిండు, మా వాళ్ళని మొత్తం కూడా విస్మరించిండు. అలాగే కేసీఆర్ గారు మీకు ఏమీ చేయలేదు అంటున్నారు, మోసం చేశారంటున్నారు, ఎవరిని దగ్గరకు రానియలేదంటారు. అంటే అక్కడ ఉన్న తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, చాలా మందికి కూడా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉద్యమకారులందరూ కూడా సపోర్ట్ చేసింది, కాంగ్రెస్ పార్టీ చేయలేదని చెప్తున్నారు. దానికి మీరేం చెప్తున్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పేరు చెప్పి అధికారంలోకి వచ్చింది. ఇక్కడ అసెంబ్లీ సీట్లు ఎన్ని ఉన్నాయి? 120 ఉన్నాయి. పార్లమెంట్ సీట్ 17 ఉన్నాయి. వేలాది మంది ఉద్యమకారులు ఉన్నారు కదా, వాళ్ళకేం సాయం చేసిండు, వాళ్ళకేం న్యాయం చేసిండు. మేమేం చెప్పినామంటే ఉద్యమకారులకు పెన్షన్ ఇవ్వమని చెప్పినాం, ఉద్యమకారులకు ఇంటి స్థలం ఏమని చెప్పినాం. వాళ్ళు అసలు గుర్తించమన్నాం. ఆయన అట్లా అనట్లేడు, మొత్తం టీఆర్ఎస్ఏ ఉంది, టీఆర్ఎస్ఏ ఉంది, ఇంకా ఉద్యమకారుడు నేనే కదా అంటుండు. అంటే బయట అనుకున్న చర్చ ఏంటంటే కేసీఆర్ దగ్గరికి ఎవరు దళితులు పోరు అని చెప్పి కూడా అంటున్నారు. అంటే మంత్రులు ఉన్నా కానీ, ఎమ్మెల్యేలు ఉన్నా కానీ, దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? చాలా హీనాతిహీనంగా చూస్తాడు. మీరు చూడండి, బాల్క సుమన్ని ఏ విధంగా ప్రవర్తిస్తారు, బాల్క సుమన్ మీద, కుప్పలేశ్వర్ మీద ఏ విధంగా ప్రవర్తించినో చూడండి. అంటే బాల్క సుమన్ గారు ఇప్పటికీ ఉంటాడు, బానిస ఎప్పుడు కూడా దొరలకాన్ని ఉంటాడు కదా. అంటే మీరు 9 సంవత్సరాలు ఎట్లున్నారు మరి? నేను అసలు పోతే కదా అడిగి, నేను అడబోయేటోని ఎప్పుడో ఒకసారి పోయేటోని, పోసిన 1 నిమిషం టైము మనం చెప్పుకొని వచ్చేటోళ్ళం. రానియరు కదా, మాలాంటి వాళ్ళని రానియరు, అక్కడికి అందరూ రానియరు. హోమ్ మినిస్టర్కే ప్రవేశం లేదు, మాకేముంటది. అందుకోసమే మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు చెప్పి రావడం తప్ప
పొద్దున్నాక ఆయన పొద్దున్న లేచినాక ఆయన స్నానం చేసేటప్పుడు కానీ మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు రాత్రి ఇంకా కార్యక్రమాలు అప్పుడు మేము ఉండం కదా, ఓకే. మేము మన ముందే వచ్చేస్తాం. మరి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి గల కారణం ఏంటంటే ఒకటే ఒక కారణం, కేసీఆర్ నాకు చేసిన అన్యాయం. అంటే ఎలాంటి అన్యాయం అంటారు? అంటే ఇప్పుడు నేను ప్యూర్ 100% 24 క్యారెట్ గోల్డ్ ఓకే. బంగారం అంటే లాంటి మీరు అనుకుంటున్నారా? ఎవరైనా చెప్తున్నారా? తెలంగాణ ఉద్యమకారుణ్ణి. ఓకే. నేను కేసీఆర్ లెక్క ఇంట్లో కూర్చొని గుర్రాలు లేలే, నేను ఫీల్డ్ మీద ఉన్నా. అంటే ఏ విధంగా 24 క్యారెట్ గోల్డ్ అని చెప్తున్నారు? అంటే ఒరిజినల్ తెలంగాణ వాదిని నేను. ఆ. నాకు ఎటువంటి లాభాపేక్ష, నాకు ఆశ ఏం లేదు, తెలంగాణ తేవాలన్న నా కోరిక. ఆశ లేని మరి మీకు మోసం చేసిన ఎట్లా ఫీల్ అయినారు మీరు? 2018 సంవత్సరంలో ఆ. నేను ఓడిపోయినా, ఆ. నా మీద ఓడిపోయినటువంటి సమైక్యవాద పార్టీ టీడీపీ అభ్యర్థిని టీఆర్ఎస్ లో తీసుకొచ్చుకున్న ఎమ్మెల్యేని. ఓకే. ఆ అభ్యర్థి సంత వెంకట వీరయ్య 2014లో కేసీఆర్ గవర్నమెంట్ కూలగొట్టాలని ఓటు నోటు కేసులో A4 ఉన్నాడు. ఓకే. ఆయన నీ తీసుకొచ్చి నా గొంతు కోసి నేను ఎందుకుంటా కేసీఆర్ తోటి? ఇది మోసం కదా? వాళ్ళ బిడ్డ కట్ట చేసిండా? వాళ్ళ బిడ్డ ఓడిపోగానే వెంటనే ఎమ్మెల్సీ ఇచ్చింది కదా, ఓకే. వాళ్ళ కొడుకుని మంత్రిని చేసింది కదా, వాళ్ళ అల్లుడిని మంత్రిని చేసింది కదా, ఇంకొక వదిన కొడుకుని ఎంపీ రాజ్యసభ చేసింది కదా, నాకు చైర్మన్ ఇస్తాడా? నన్ను ఎమ్మెల్సీని చేసి ఆయనతో పాటు మంత్రిని చేయాలి. అభ్యర్థించారా దీని గురించి? ఎస్సీ చైర్మన్ నాకు ఇవ్వడం ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పి అడిగారా మీరు? అతనికి ఆ ఉద్దేశం లేకనే నన్ను ముందు ఎమ్మెల్సీని చేసేసిండు, చైర్మన్ చేసేసిండు. ఓకే. నాకు ఆ ఎమ్మెల్సీ ఇచ్చే ఉద్దేశం లేక నన్ను కావాలని రాజకీయంగా ఎదగనీయకుండానే ఓడిపోయే సీట్ నాకు ఇచ్చిండు. ఓకే. అయినా నేను రెండోసారి మళ్ళీ పోటీ చేస్తే అక్కడ నా నాయకత్వం నాకు ఎవరు సహకరించాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.